ఈనాడులో 161 కిలోమీటర్లు 5 ప్యాకేజీలు. త్రిబుల్ ఆర్ ఉత్తర భాగం పనులకు టెండర్ల ఆహ్వానం. అంచనా వ్యయము 7,104 కోట్లు. ఇక బీట్లు దాఖలు గడువు ఫిబ్రవరి 14. టెండర్లు తెరిచేది 17న. నిర్మాణ పనులు చేపట్టనున్న కేంద్రం అంటూ వార్త కనిపిస్తూ ఉంది. 5 ప్యాకేజీలు వివరాలు చూస్తే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు, రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు, ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు, ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి వరకు, రాయగిరి నుంచి తగడపల్లి వరకు మొత్తం 35 కిలోమీటర్లు, 43, 23, 26, 34 ఓవరాల్గా. ఇక దానికి ఖర్చు వ్యయం కూడా ఇక్కడ లెక్కలతో సహా చెప్పిండు. 11,1,1 అని మొత్తం 7,004 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. 161 కిలోమీటర్లు ఇదంతా కూడా పొడవు. సో అయితే పూర్తి వార్త ఒకసారి చూద్దాం. ప్రాంతీయ వలయ రహదారి రీజనల్ రింగ్ రోడ్డు త్రిబుల్ ఆర్ ఉత్తర భాగం పనులకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. ఈ పనులను 5 ప్యాకేజీలో చేపట్టాలని నిర్ణయించింది. తాజాగా టెండర్లను ఆహ్వానించింది. గ్రీన్ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వేగా వివరించే ఈ రహదారిని 4 వరుసగా జాతీయ రహదారులుగా ప్రధికార సంస్థ అంటే NHAI నిర్మించనుంది. ఉత్తర భాగం పనులను సంగారెడ్డి జిల్లాలోని గిరిమాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుంగడపల్లి వరకు మొత్తం 161 కిలోమీటర్ల మేర చేపట్టున్నారు. మొత్తం వ్యయం అంచనాకు 7,104 కోట్లుగా నిర్ధారించారు. టెండర్లు పొందిన సంస్థ ఈ పనులను మొత్తం 2 ఏళ్లలో పూర్తి చేయాలి. 5 ఏళ్లలో పాటు రహదారి నిర్మాణ బాధ్యత కూడా ఆ సంస్థలదే. ఈ పనులను EPP అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో చేపట్టాలంటూ కేంద్రం నిర్ణయించింది. గత నెలలోనే ఉత్తర భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు డీటెయిల్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారి 2వ పేజీలో చూద్దాం దీనికి సంబంధించి. ఇక DPRను NHAIకి కన్సల్టెన్సీ సంస్థ అందించింది. అందులో పేర్కొన్న సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకొని NHAI టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 ఫిబ్రవరి 14వ తేదీ వరకు బీట్లను దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 17వ తేదీన వాటిని తెరుస్తారు. NHAIకి సంబంధించిన వెబ్సైట్లో టెండర్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఆర్థిక సాంకేతిక విభాగాల్లో ఈ బీట్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఉత్తర భాగం ప్రత్యేకతలట. DPR ప్రకారం రహదారి నిర్మాణంలో ఇంజనీరింగ్ పనులు, సామాగ్రి సేకరణ, వ్యాయం, నిర్మాణం అన్నీ గుత్తేదారు సంస్థ చూసుకోవాలట. అంటే సామాగ్రి సేకరణ, వ్యయము, నిర్మాణం అన్నీ కూడా గుత్తేదారు సంస్థ చూసుకోవాలి. ఇక EPC విధానంలో పనులకు ప్రభుత్వం కొంత గ్రాంట్ల రూపంలో నిధులిచ్చే అవకాశం ఉంది. నిర్మాణానికి వేచించిన నిధులు 17 ఏళ్లలోనే టోల్ వసూలు రూపంలో తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఈ రహదారి నిర్మాణానికి మొత్తం 1940 హెక్టార్ల భూమి అవసరం. ఇప్పటికే 94% భూసేకరణ పూర్తయింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా ఈ రహదారిని నిర్మించున్నారు. మొత్తం రోడ్డు విస్తీర్ణంలో 11 ఇంటర్చేంజ్లు ఉంటాయి. 6 చోట్ల రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేస్తారు. 187 అండర్ పాస్లు, 4 RVBలు, 26 పెద్ద వంతెనలు, 81 చిన్న వంతెనలు, 400 వరకు కల్వర్టలను నిర్మించినట్టు తెలుస్తుంది. ఇక దక్షిణ భాగం DPR తయారీకి ముందుకు రాని కన్సల్టెన్సీలట. త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం పనులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPR తయారీ కోసం పిలిచిన టెండర్లకు కన్సల్టెన్సీ ఆసక్తి చూపలేదు. దక్షిణ భాగానికి సంబంధించి గత నెల 25న ఇంటర్నేషనల్ కాంపిటిటివ్ బిడ్డింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. అంతకుముందు ఫ్రీ బిడ్డింగ్ సమావేశంలో 10 నుంచి 12 సంస్థలు పాల్గొన్నాయి. తొలుత ఈ నెల 16 వరకు టెండర్లు గడువు విధించి తర్వాత 27 వరకు పొడిగించింది. వీటిని శనివారం తెరవగా ఒక్కరు కూడా బీట్ దాఖలు చేయలేదు. దీంతో ఈ నెల 30న మరోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర భాగం పనులు DPR కేంద్రం కన్సల్టెన్సీ నుండి టెండర్లకు ఆహ్వానిస్తే సుమారు 20 సంస్థలు పాల్గొన్నాయి. కానీ దక్షిణ భాగానికి DPRకు ఎవరు ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది. తక్కువ సమయం ఉండటం, బిల్లులు మంజూరు తదితర అంశాలపై ప్రీబిడ్డింగ్ సమావేశంలో కన్సల్టెన్సీ లేవనెత్తిన పలు సందేశాలు అధికారుల నుంచి స్పష్టత రాకపోవడంతో సంస్థలు అనాసక్తి కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారిని సంప్రదించగా క్రిస్మస్ సెలవులు, కొత్త సంవత్సరం వేడుకలు తదితర కారణాలతో కన్సల్టెన్సీ సిద్ధం కాకపోయి ఉండవచ్చు అంటూ రెండోసారి టెండర్లు పిలుస్తామంటూ తెలిపాయి. సో ఇది మొత్తం ఓవరాల్గా. ఇక మనము దీని గురించి టెండర్ల గురించి కానీ ఈ త్రిబుల్ ఆర్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే, సో త్రిబుల్ ఆర్ అనగానే మీ అందరికీ గుర్తొస్తుంది. సో త్రిబుల్ ఆర్లో ఎవరైతే భూములు కోల్పోతూ ఉన్నారో ప్రధానంగా త్రిబుల్ ఆర్ పవర్కి సంబంధించి త్రిబుల్ ఆర్ గురించి
ఇటు గజ్వేల్ ప్రజలను అడిగినా జగదేవ్పూరు, భువనగిరి, తూప్రాను, నర్సాపూరు, కంది, ఇక చౌటుప్పల్ ఈ భాగం ఏదైతే ఉన్నదో ఈ ఉత్తర భాగము, సో ఈ ఉత్తర భాగంలో ఎవరిని అడిగినా కూడా త్రిబుల్ గురించి చెప్తారు. ఎందుకయ్యా అంటే ఈ ఉత్తర భాగంలో 94% భూసేకరణ అయిపోయిందట. సో భూసేకరణలో ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతన్నల పొలాల్ని పోగొట్టుకున్నారు. సో వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తారు ఏందనేది కూడా ఒక రకమైనటువంటి క్లారిటీ లేదు. నష్టపరిహారం అంటారు కదా, ఎకరాకు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారము మరి ఎంత కట్టిస్తారు, 1కి 2 ఇస్తారా, 3 ఇస్తారా, ఏమి ఇస్తారు అనేటువంటి పూర్తి ఇక వాళ్ళ వ్యయాన్ని కూడా వాళ్ళకు ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరోవైపు ఇక ఉత్తర భాగం పనులు అయితే అన్నీ పూర్తయిపోయినాయి. ఇలా కనిపిస్తుంది కదా 7,104 కోట్లు, దాదాపు 161 కిలోమీటర్లు అంట. 161 కిలోమీటర్లు ఈ యొక్క ఉత్తర భాగం మొత్తం కూడా ఈ త్రిబుల్ ఆర్ రోడ్ ఉంటుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో, ఒక గంటకు 120 కిలోమీటర్ల వేగంతో జుయ్యమని వెళ్ళిపోవచ్చు. సో ఏ అర్జెంట్ ఉన్నా కూడా ఇక మధ్యలో అండర్ పాసులు, 84 బ్రిడ్జులు ఇట్లా చెప్పుకుంటూ పోతే ముచ్చట పెద్దగానే ఉండదు. మనం చూస్తాం కదా. ఇక ఈ ఉత్తర భాగం పనులు అయిపోయినట్టే, కానీ అసలు కథ ఏంటంటే ఈ దక్షిణ భాగంలో మిగిలిపోయింది. సో దక్షిణ భాగం కంది, నవాబుపేట, చేవెళ్ళ, షాద్నగరు, అమన్గల్లు, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్ నారాయణపూర్ అంటే చౌటుప్పల్ దాకా ఇదంతా కూడా ఈ సంస్థాన్ నారాయణపూర్ అంటే మునుగోడు వరకు వస్తుంది. ఇది మునుగోడు కాన్స్టిట్యున్సీ వరకు వస్తుంది. ఇక్కడ కంది అంటే చేవెళ్ళే వరకు వస్తుంది. నవాబుపేట, చేవెళ్ళే ఇవన్నీ కూడా ఈడి దాకా వస్తాయి, చేవెళ్ళే వరకు వస్తుంది. ఇక షాద్నగర్ ఈ వీటి ముచ్చట గురించి చెప్తే వీటి ఈ యొక్క దక్షిణ భాగం గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు దక్షిణ భాగంలో ఉన్నటువంటి రైతులకు టెన్షన్ పట్టుకున్నది. కొన్ని మార్కింగ్లు గీసిరు త్రిబుల్ ఆర్కి సంబంధించి, కొన్ని మార్కింగ్లు గీసి కొన్ని పొలాలల్లో ఈ రకమైనటువంటి త్రిబుల్ ఆర్ మార్కింగ్లు వేసిరు. కొన్ని బండల మీద, కొన్ని రాళ్ళ మీద ఇట్లా త్రిబుల్ ఆర్ అంటూ కొన్ని మార్కింగ్లు గీసినటువంటి పరిస్థితి మనకు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, ఇక్కడ షాద్నగర్ లాంటి కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఇక అమన్గల్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, ఈ ప్రాంతాలలో షాబాదు, కొందూరుగు ఇటువంటి మండలాలలో త్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి మార్కింగ్లు గీసిరు. సో ఈ ఉత్తర భాగం పని అయిపోయింది. 94% భూసేకరణ జరిగిపోయింది. 94% సంబంధించి టెండర్లు వచ్చినాయి. ఇంత ఖర్చు అవుతుంది, ఇంత రోడ్డు వ్యయంతో మేము నిర్మించబోతున్నాం, ఇన్ని కిలోమీటర్లలో ఒక క్లియర్ డాటా వచ్చింది. కానీ దక్షిణ భాగం విషయానికి వస్తే టెండర్లు పిలిచినా కూడా ఎవరు వస్తలేరట. సో అంటే గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు కావచ్చు, ఇతరితర కారణాల వల్ల దక్షిణ భాగానికి మరి ఎవరా వచ్చేటోళ్ళు మరి టెండర్లు తీసుకొని ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టరని చెప్పేసి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఎవరు రానటువంటి పరిస్థితి. సో మరొక్కసారి దక్షిణ భాగానికి టెండర్లను వేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. బట్ దక్షిణ భాగం రైతులు మాత్రం మీరు ఇప్పుడే ఆందోళన చెందకూరి, ఎందుకంటే ఇంకా సమయం పడుతుంది. ఉత్తర భాగం పనులు పూర్తి కావాలి, దక్షిణ భాగానికి టెండర్లు రావాలి, ఇంకా చాలా సమయం పడుతుంది. కాబట్టి మీరు ఆగమేఘాల మీద త్రిబుల్ ఆర్ల మా భూమి పోతుందని చెప్పి భయాందోళనకు గురవడము, ఆత్మహత్యలు చేసుకోవడము, భయపడి అగ్వకు సగ్వకు ఎవరికో అమ్ముకోవడము, ఇసోటి పనులు చేయకూరి. సో కన్ఫర్మేషన్ అయ్యి ఆ రూటు ఓకే అయ్యేంత వరకు, ఆ మ్యాప్ శాటిలైట్ మ్యాప్ ఓకే అయ్యేంత వరకు చాలా టైం పడుతుంది. కాబట్టి సో త్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి బాధితులు, త్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి రైతులు ఎవరైతున్నారో ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చేయొద్దు. ప్రభుత్వానికి మాట్లాడండి, అక్కడటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడండి, జిల్లా కలెక్టర్లతో మాట్లాడండి. ఈ పరిహారం మాకు సరిపోదు, ఇంత పరిహారం మాకు ఇవ్వండి అనేటువంటి ఒక రిక్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే త్రిబుల్ ఆర్ వస్తే మీకున్నటువంటి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. మీరు భూములు కోల్పోవచ్చు కానీ మీ పక్కనటువంటి భూములు కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు కావచ్చు అద్భుతంగా ఈ త్రిబుల్ ఆర్ ద్వారా ఉంటుంది. కాబట్టి సో రీజనల్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ ఎట్లయితే అభివృద్ధి చేసిందో ఈ త్రిబుల్ ఆర్ కూడా ఆ రకమైనటువంటి అభివృద్ధిని చేస్తుంది. కాబట్టి సో రైతులు ఎక్కడ ఆందోళన చెందొద్దు. ఇక ఈ యొక్క నిర్మాణ పనులు అయితే 5 ప్యాకేజీల వివరాలు ఇట్లా ఉన్నాయి. సో ప్రజ్ఞాపూరు, రెడ్డిపల్లికి సంబంధించినటువంటి 5, రాయగిరికి సంబంధించినటువంటి 5 ప్యాకేజీల వివరాలు అయితే మనం ఇక్కడ చూస్తాం. ఒక్కసారి మరో వార్త చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా మనకు అన్ని దినపత్రికల్లో